హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైన తాజా వార్త. జూన్ 2న అమలయ్యే పథకాలు ఇవే. కావాల్సిన పత్రాలు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ కట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. వివరాలకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మీకు ఎప్పటికప్పుడు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పెండింగ్లో ఉన్న మరికొన్ని పథకాలు ఏవైతే వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందుగా దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్తను చెప్పుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో మిగిలిపోయిన పథకాలు: మహాలక్ష్మి పథకం కింద 6,000 రూపాయలు, 2,500 రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా కింద మరో 1,000 రూపాయలు, పెన్షన్కి సంబంధించి 4,016, 6,016 రూపాయలు పెంచే అవకాశాలు ఉన్నట్లు సంబంధించి వీటిని మిగతా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. మహిళలకు సంబంధించి 2,500 రూపాయలను కూడా తక్షణమే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు అన్ని విధాల కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నెలకు 2,500 రూపాయల చొప్పున ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారికి కిరోసిన్తో పాటు గోధుమ కూడా పంపిణీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుని జరిగింది. ఇటు పెన్షనర్లకు కూడా 4,016 నుండి 6,016 రూపాయలు పెన్షన్ పెంచే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ కీలకమైన పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. వీటితో పాటుగా ప్రభుత్వ సంబంధించి హెల్త్ కార్డులను కూడా మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సమాచారం. అదేవిధంగా మహిళలకు సంబంధించి శ్రేణిధిలో ఎవరైతే ఉన్నారో వడ్డీ లేని రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయడానికి కూడా కీలక సందర్భాలు అయితే కనిపించడం జరుగుతున్నాయి. వీటిలో భాగంగా పెన్షన్ కూడా జూన్ 2వ తారీఖున 2 లక్షల మంది కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇటువంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇది వికలాంగులకైతే సర్వ సర్టిఫికేట్లు, ఈ విధమైన దరఖాస్తు పత్రాలను దగ్గర ఉంచుకుంటే ఏ పథకము ఇంప్లిమెంట్ చేసినా కూడా కంపల్సరీ ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించి పత్రాలు అవసరమవుతాయి. కాబట్టి ఈ విధంగా అయితే పత్రాల దరఖాస్తుకు సంబంధించి దగ్గర పెట్టుకొని వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.